నాన్నగారు ప్రజెంట్ చేస్తున్నారు. సో క్రియేటివ్ కమర్షియల్స్ రిప్రజెంటేటివ్గా నాన్నగారి ప్రతినిధిలాగా నేను ఇక్కడ కూర్చున్నాను. సో కినుకి నా కజిన్ అవుతాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఆ తర్వాత మా యొక్క వెల్విషర్స్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. ఆల్ ద బెస్ట్. నారా రోహిత్ అండ్ రెజీనా హీరో హీరోయిన్గా నటిస్తూ, శ్రీ తాతినేని సత్యప్రకాష్ గారి డైరెక్షన్లో, సాయి కార్తిక్ మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్గా స్టార్ట్ చేస్తున్నామండి. ఇవాళ ముహూర్త షాట్ అయింది. మళ్ళీ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎస్ రామారావు గారు ప్రజెంట్ చేయడం, కిన్ను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి స్క్రిప్ట్ తీసుకురావడం జరిగింది. అండ్ సత్య అండ్ దిస్ గోన్ బి ఏ గుడ్ స్క్రిప్ట్. నేను బాణం తర్వాత మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్తో చేస్తున్న సినిమా ఇది. అండ్ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇట్ విల్ బీ అంటే బాణం స్లో ఉండదు. ఫస్ట్ థింగ్ ఇట్స్ గోన్ బి అ కమర్షియల్ ఫిలిం. కానీ క్యారెక్టరైజేషన్ కొంచెం అలాగే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మ్యూజిక్ తను సాయి కార్తిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇట్స్ గోన్ బి అ గుడ్ ఆల్బమ్. అండ్ సత్య ఇస్ ఆల్రెడీ తను చేసిన 2 సినిమాలకి మంచి పేరు వచ్చింది. అండ్ ఈ సినిమాకి తనకి మంచి పేరు, దాంతోపాటు కమర్షియల్ సక్సెస్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కిన్ను గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ I'm really happy to actually be working with Satya sir for the second time, and I'd like to thank Kinnu and Sri Leela Movies, K.S. Ramarao Garu for actually giving me this opportunity, and I'd like to wish the entire team a big all the best. Thanks. ఇంతకు ముందు భీమ్లీ కబడ్డీ జట్టు SMS చేసిన డైరెక్టర్గా చేశాను. ఈ పిక్చరు చెప్పాలంటే కేఎస్ రామారావు గారు ప్రెజెన్స్లో జరిగేది. శ్రీలీలా మూవీస్, కిన్ను గారు ప్రొడ్యూసరు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే మీరు తప్పకుండా త్వరలో చూస్తారు. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ రీమేక్ కాదండి ఇది. ఇట్స్ నాట్ ఎ రీమేక్. ఇట్స్ మంచి ఒక మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ ఫిల్ము. సో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక వెరైటీగా వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. లెట్స్ సీ త్వరలో వస్తుంది. సో మీ షెడ్యూల్స్ February 1st స్టార్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్గా April 16th వరకు షూట్ చేస్తున్నాం అండి. అండ్ దాంతో పిక్చర్ ఫినిష్ అయిపోతుంది. అండ్ వీఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ఆన్ సమ్మర్. సో లెట్స్ సీ ఇట్ కమ్స్ అవుట్. రోహిత్ క్యారెక్టర్, రోహిత్ he's actually doing a very subtle kind of role. మీరు ఎట్టా మీకు నాని భీమ్లీలో నచ్చాడో తప్పకుండా రోహిత్ ఈ పిక్చర్లో కూడా మీకు నచ్చుతాడు. దట్ ఈస్ ద గ్యారంటీ వాట్ ఐ కెన్ సే. ఈ క్యారెక్టర్కి ఐ వాంటెడ్ అ వెరీ బబ్లీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ అదే ఒక మంచి she's a very good artist, so I wanted her in the second film also of mine, like third film, and I'm actually doing second film with her, so it's nice working with her. K.S. Ramarao garu presents and Leela Movies Kinnu garu production. ఈ మూవీ నేను చేయటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నన్ను చూస్ చేసుకోవటం ఇంత పెద్ద మూవీకి నాకు చాలా హ్యాపీ. ఇది నా బెటర్ మూవీ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ కృష్ణవంశీ గారు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఈ మూవీస్ అన్నీ, నా మూవీస్ అన్నిటిని మీరు అందరూ ఆశీర్వదించాలి. ఈ మూవీ సాంగ్స్ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ, చాలా బాగా వచ్చాయి సాంగ్స్ అన్నీ. ఈ సాంగ్స్ అన్నిటిని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్. అండ్ రోహిత్ గారితో పనిచేయడం చాలా హ్యాపీ. అండ్ రోహిత్ గారు నాకు అసలు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేఎస్ రామారావు గారికి అండ్ వల్లభ్ గారికి అండ్ కిన్ను గారికి అండ్ డైరెక్టర్ సత్య గారికి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ టైం సత్య గారితో చేస్తున్నాను. ఇదొక నా కెరియర్లో మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే రోల్ అని అనుకుంటున్నాను. అండ్ అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు సత్య గారికి అండ్ కేఎస్ రామారావు గారికి అండ్ కిన్ను గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్.